హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బాసరా హైదరాబాద్ దగ్గర ఉంది కదా, తెలంగాణలో. ఇది నిర్మల్ డిస్టిక్లో వస్తుంది. బాసరా అని సరస్వతి టెంపుల్ గోదావరి నది తీరంలో కూడా ఉంది. అక్కడికి మా కుశలది అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్తున్నాము. మాది యాక్చువల్ ఇది 2 days ట్రిప్. ఈ లాగ్ వచ్చేసి ఫస్ట్ డే 1ది పార్ట్ 1 పార్ట్ 2 రెండు చేశాను. ఇది పార్ట్ 1. పార్ట్ 2 నెక్స్ట్ వీడియో తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఇది హైదరాబాద్ నుంచి దగ్గర వస్తుంది. మీరు ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు, బస్ ఫెసిలిటీ కూడా ఉంది. మేము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి క్యాబ్ తీసుకొని స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి ట్రైన్కి 3-4 hours జర్నీ అంతే. బాసరలో విశేష రోజులంటే చాలా ఉత్సాహాలు జరుగుతాయి ఇక్కడ. వసంత పంచమి రోజు అంటే సరస్వతి దేవి పుట్టినరోజు, అలాగే దసరా వేడుకలు నడుస్తాయి కదా, దసరా శరన్నవరాత్రి అప్పుడు, మరి శివరాత్రి అప్పుడు, అలాగే వ్యాస జయంతి రోజు, గురు పౌర్ణిమ రోజు చాలా రష్ ఉంటుందంట. మేము ఇక్కడ హాలిడేస్ ఉన్నందుకు మా కుశలకి ఎలాగూ స్కూల్ అడ్మిషన్ చేయిస్తున్నాం కదా, ఒకసారి వెళ్ళి అక్కడ అక్షరాభ్యాసం చేద్దామని ప్లాన్ చేశాము. ట్రైన్ జర్నీ ఏదే ఉన్నా నేను 1 hour బిఫోర్ వెళ్ళేదాన్ని. ఇంకా ట్రైన్లో లస్సీ వచ్చింది, లస్సీ తాగుతున్నాము. ఇప్పుడు ఎండాకాలం కదా, చల్లటి వస్తువులు తాగితే బాగుంటుందనేసి. ఇక్కడ బాసరా అని ఎందుకు అంటారు, ఇక్కడ సరస్వతీదేవి ఎందుకు కొలువైంది అనేది నాకు తెలిసిన 4 విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మహాభారతం రాసింది వ్యాస మహర్షి కదా. మహాభారతం కురుక్షేత్రం యుద్ధం జరిగిన తర్వాత మనశ్శాంతి కోసము వేద వ్యాసుడు ఇక్కడ గోదావరి నదీ తీరాన వచ్చి తపస్సు చేశాడంట. అప్పుడు జగన్మాత ముగ్గురు రూపంలో దర్శనమిచ్చిందంట. అందుకనే అక్కడ సరస్వతీదేవి పక్కన లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది, పక్కన మహంకాళీదేవి గుడి కూడా ఉంది. మెయిన్ అంటే ఇక్కడ సరస్వతి అమ్మవారే కొలువైనారు కాబట్టి సరస్వతి అంటే ఎవరండి, విద్యాదాతే కదా ఆమె. అందుకనే పిల్లలకి అడ్మిషన్ చేయించేటప్పుడు కానీ, స్కూల్కి పంపేటప్పుడు కానీ ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే బాగుంటుందనే ఒక నమ్మకంతో చాలామంది ఇక్కడికే వస్తారు. మేము ఇక్కడికే రావాలనుకున్నాము, అందుకే వచ్చేసాము. ఇంకా స్టేషన్ వచ్చేసింది బాసరా, ఇక్కడ దిగాము. ఇక్కడ నుంచి ఒక 2 kilometers అంతే బాసరా. ఇక్కడ ఆటోలు ఉంటాయి, మనిషికి 20 rupees తీసుకుంటారు. ఇంకా ఇక్కడ రూమ్స్ అవైలబుల్ కూడా చాలా ఉన్నాయి. మేము అన్ని రూమ్స్ సెర్చ్ చేసాము కానీ మాకు ఏది నచ్చలేదు. అక్కడ ఇంకోటి నక్షత్ర ఇన్ అని హోటల్ ఉంది, అది నెక్స్ట్ మీకు చూపిస్తాను. అక్కడ బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఎప్పుడు వర్షాలు పడతాయో, ఎప్పుడు కరెంటు పోతుందో, ఇంకా పిల్లలకి వేడి నీళ్ళు కంపల్సరీ కావాలి, అన్నీ ఉండాలి కదా అనేసి మేము వెతికాము. ఇది స్టేషన్ బాసరా అని. మేము అక్కడ సైడ్ దిగినాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఆటో ఫిక్స్ చేసుకున్నాము. షేర్ ఆటోలో కూడా మీరు వెళ్ళొచ్చు. మాది ఈరోజు ప్లాన్ ఏంటంటే గోదావరి హారతి చూడాలని. కాశీలో గంగా హారతి ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ గోదావరి హారతి అని కూడా జరుగుతుందంట. అది చూద్దామనే వచ్చాము. నేను చెప్పాను కదా నక్షత్ర హిన్ అని, అదే రూమ్స్ ఇవి. ఇక్కడ గాలి వెలుతురికి విండోస్ ఉన్నాయి, ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉంది, అలాగే టీవీ ఉంది, వైఫై ఫెసిలిటీ ఉంది, హాట్ వాటర్కి గ్లీజర్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు పనిచేసేవాళ్ళు, వీళ్ళ సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. మీకు తెలుసు కదా మా కుశల ఎవరినైనా తొందరగా ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది. ఈ హోటల్ ఓనర్ వీళ్ళే. ఈ రూమ్స్ అన్నీ చూపిస్తున్నాడు, ఏసీ మరి నాన్ ఏసీ. మాది యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పినందుకు ఇక్కడ ఫెసిలిటీస్ కన్నా చాలా బాగున్నాయి. కరెంటు పోతే జనరేటర్ ఉంది, హాట్ వాటర్ 24 hours హాట్ వాటర్ సర్వీస్ ఉంది. అన్నీ మీకు ఎక్స్ట్రా బెడ్ కావాలంటే ఎక్స్ట్రా బెడ్ కూడా ఉన్నాయి. అన్నీ మాకు ఇది నచ్చింది కాబట్టి ఇక్కడే స్టే చేసాము. ఇంక ఇక్కడ నుంచి హారతి చూద్దామనేసి తొందరలో హారతి వచ్చేసాను. ఈ హారతి ఎలా చేస్తారన్నది లైవ్లో పెట్టాను, మీరే వినండి. चंद्रभावान अपां पुष्पं पुष्पवान प्रजावान पशुमान् भवति य एवं वेद योगा भायति
नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो गंगा प्रचोदयात्करोमि। अन्नपूर्णा विशालाक्षी लक्ष्मी पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी की जय। श्री ज्ञान सरस्वती माता की जय। गंगा मैया की जय। गोदावरी माता की గోదావరి హారతి చూశారు కదా ఫ్రెండ్స్. ఈ హారతి అయిన తర్వాత మాకు అక్కడ ప్రసాదం కూడా పెడతారు. ఈ హారతి మొత్తం జరిపించే వాళ్ళు వేద పాఠశాల అని అక్కడ ఉంది. మేము పార్ట్ 2లో అది చూపిస్తాను మీకు. అక్కడ బీజాక్షరం రాస్తారు. ఎవరు చదివే పిల్లలు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు చదువుతుంటారు కదా వాళ్ళకి బీజాక్షరాలు రాస్తారు. అలాగే అక్కడ నిత్య అన్నదానం కూడా ఉంటుంది. అది నేను పార్ట్ 2లో చూపిస్తాను. అలాగే ఇక్కడ మ్యూజిక్ స్టోన్ అని ఒకటి ఉంది, అంటే వేద శిల అంటారు. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇంకా ఇక్కడ పూజకి రేపు కావాలి కదా అక్షరాభ్యాసానికి ఏం కావాలని అన్నీ కొనుక్కున్నాము. ఇది 100 నుంచి 700 వరకు ఉంటుంది. ఇక్కడ లగేజ్ పెట్టడానికి ఫోన్లో అలో లేవు కాబట్టి ఇక్కడే పెట్టేసి వెళ్ళాము. మీరు పైన తీసుకునడానికన్నా కింద తీసుకుంటే బాగా. మేము నైటే పర్చేస్ చేసాము, ఎందుకంటే ఇంకా మార్నింగ్ లేట్ అవుతుంది కదా. ఎప్పుడు జనాలు ఎక్కువైతే రేటు తగ్గించరనమాట. ఇదే చూడండి పూజకి కావాల్సిన సామాగ్రిలు: పసుపు, కుంకుమ, బియ్యము, ఒక శాల్వా ఇచ్చింటారు. అలాగే 3 చిన్న ప్లేట్ పాటి అంటారు కదా స్లేటు ఒకటి పెద్దది ఉంటుంది, ఒక పెన్సిల్ ఇస్తారు. ఇక్కడే పర్చేస్ చేసాము. ఇంకా భోజనం టైం అయింది కదా అనేసి ఇక్కడే రుచి మిస్ అని ఉంది, అక్కడ భోజనం చేసుకుని జ్యూస్ తాగాము. మేము టికెట్స్ ఎలా ఉన్నాయని కనుక కనుక్కున్నాను. 1000 రూపీస్ది ఉంటుంది, 150ది ఉంటుంది. 1000 రూపీస్ టికెట్ అయితే చక్కగా గుడిలోనే చేయిస్తారంట. 150ది అయితే పక్కన ఒక హాల్లో చేయిస్తారు. ఒక్క టికెట్స్కి పేరెంట్స్ మాత్రమే వెళ్తారు. మనం ఎక్స్ట్రా ఎవరన్నా ఉంటే 1000 రూపీస్ దానికి 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 150 దానికి 50 రూపీస్ తీసుకోవాలంట. అంతా కనుక్కొని మార్నింగ్ తీసుకుందామని రూమ్కి వచ్చేసాము. రూమ్లో టీవీ ఉంది, వైఫై ఉంది. అందుకు మాదే యూట్యూబ్ ఛానల్ వేసి దాన్నే చూసుకుంటూ కూర్చున్నాము. మా కుశల ఏం తినలేదు కాబట్టి ఫ్రూట్స్ తెచ్చాము తనకు. ఫ్రూట్స్ మరి పాలు. తను తినంటే తినదు, మేం తింటానంటే మటుకు తింటుంది. అందుకనే నేను తింటానంటే చూడండి తనే తింటుంది. ఇంకా ఫస్ట్ డే ట్రిప్ ఇలా జరిగిపోయింది. నెక్స్ట్ డే మనం సైడ్ సీన్స్ ఏమేమి చూసామో, మా కుశలకి ఏ టైంకి అక్షరాభ్యాసం చేసాము, సైడ్ సీన్స్, వేదశిల, మ్యాజిక్ స్టోన్ అని చెప్పాను కదా అది ఏంటి, అక్కడ పాపేశ్వరం అని కూడా ఒకటి టెంపుల్ ఉంది, అవన్నీ ఏంటనేది నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు బాయ్.